నిష్పక్షపాతమైన వార్తల కొరకు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిషన్ వికసిత్ భారత్ 2047 మరియు యువత పాత్ర. భారతదేశం ఒక 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. మిషన్ వికసిత్ భారత్ 2047 అనేది సమగ్ర అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు మరియు అందరికీ సామాజిక న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో కూడిన సమగ్ర కార్యక్రమం. ఇది భారతదేశాన్ని స్వావలంబన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు సమానమైన సమాజంగా పౌరులందరికీ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. అయితే ఈ మిషన్ యొక్క విజయం భారతదేశంలోని యువత, ముఖ్యంగా మైనారిటీలు మరియు షెడ్యూల్ కులాల తెగలకు చెందిన యువత అన్ని రంగాల్లోనూ ముందడుగు వేసినప్పుడే ఈ మిషన్ లక్ష్యం పూర్తిగా సాకారం అవుతుంది. ఏ దేశాభివృద్ధికైనా యువత ప్రధానమైన శక్తి. భారతదేశ జనాభాలో 65% కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోని అతిపెద్ద యువ జనాభాలో ఒకటిగా ఉంది. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ మార్పులను తీసుకురావడానికి యువత శక్తి, వినూత్న ఆలోచనలు మరియు సంకల్పం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మిషన్ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంలో యువకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు వ్యవస్థాపకత, ఆవిష్కరణ, విద్య మరియు సాంకేతికత, భవిష్యత్తును రూపొందించడం వలన మన దేశం కీలకమైన రంగాల్లో ముందంజలో ఉంది. భారతదేశం యొక్క సామాజిక సాంస్కృతిక సమాజంలో అంతర్భాగంగా ఉన్న మైనారిటీ, షెడ్యూల్ కులాల తెగలకు చెందిన యువత ముఖ్యంగా విద్య మరియు ఆర్థిక అవకాశాలను అందుకోవటంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకని మిషన్ వికసిత్ భారత్లో వారి భాగస్వామ్యం సమాజ పురోభివృద్ధికి మాత్రమే కాకుండా దేశం యొక్క సామూహిక పురోగతికి కూడా కీలకం. సమాజంలో ముఖ్యంగా మైనారిటీ, షెడ్యూల్ కులాల తెగలకు చెందిన యువత నాణ్యమైన విద్యను పొందడంలో పేదరికం అనేది అతి ముఖ్యమైన అవంతరంగా మారింది. ఈ యువత ఉన్నత విద్య, వృత్తిపరమైన కోర్సులను అభ్యసించేందుకు చొరవ చూపాలి. ఉన్నత విద్య వారిని శక్తివంతం చేయడమే కాకుండా భారతదేశ వృద్ధికి గణనీయమైన సహకారులుగా వారిని నిలబెడుతుంది. తద్వారా వారు వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రభుత్వం యొక్క వివిధ స్టార్టప్ పథకాలు మరియు ఆర్థిక సహాయ కార్యక్రమాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. డిజిటల్ మరియు సాంకేతిక యుగంలో ముస్లిం యువత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం, ఆవిష్కరణ, సాంకేతికత మరియు పర్యావరణ సుస్థిరతలో వారి ప్రమేయం దేశానికి ఎంతో అవసరం. సంపన్నమైన అభివృద్ధి చెందిన అగ్రగామిగా భారతదేశం ముందుకు దూసుకుపోతుంది. ఈ కల తొందరగా సాకారం కాబోతుంది. ఈ దృక్పథాన్ని సాకారం చేయడంలో యువత ముఖ్యమైన పాత్ర పోషించాలి. విద్య, వ్యవస్థాపకత, నాయకత్వం మరియు ఆవిష్కరణలను స్వీకరించడం ద్వారా వారు తమ కమ్యూనిటీ పురోగతికి మాత్రమే కాకుండా దేశం యొక్క భవిష్యత్తుకు దోహదపడతారు. ఈ దృక్పథాన్ని సాకారం చేయడంలో యువత, ముఖ్యంగా ముస్లిం యువత ముఖ్యమైన పాత్ర పోషించాలి. విద్య, వ్యవస్థాపకత, నాయకత్వం మరియు ఆవిష్కరణలను స్వీకరించడం ద్వారా వారు తమ కమ్యూనిటీ పురోగతికి మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి దోహదపడతారు.